హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చాలా బాగుంటుంది మటన్ కర్రీ విత్ జీడిపప్పు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సరే, వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేనైతే 1/2 kg వరకు అయితే మటన్ తీసుకున్నా. ఆ మటన్ మొత్తం కూడా చిన్న చిన్న పీసులుగా చేసి దాన్ని అంతటిని కూడా 2 నుంచి 3 సార్లు వాటర్లో కడుక్కోవాలి, బాగా డస్ట్ పోయినంత వరకు. దాని తర్వాత నేను దాని మొత్తాన్ని కూడా కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్ వరకు నేను యూస్ చేస్తున్నాను. ఎందుకంటే 1/2 kgకి అయితే ఇది సరిపోతుంది. అదేవిధంగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ టైంలో మొత్తం యాడ్ చేసి మొత్తం అంతటి కూడా ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి. బాగా పడుతుంది అన్నిటికీ కూడా. నేనైతే అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ చికెన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉపయోగించవచ్చు. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసి మిక్సర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసి ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా దీంతోపాటు కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసి మిక్సర్ని మొత్తాన్ని కూడా ఒక 20 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకోరండి. మొత్తం అంతటి కూడా అన్నీ పడతాయి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇలాగే చేయాలి. సో నేను దీని తర్వాత ముందుగా నా కర్రీ తగ్గ బౌల్ అయితే తీసుకున్నా. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నా. 2 టేబుల్ స్పూన్ ఇటుకి సరిపోతుందండి. ఇంకా ఎక్కువ చికెన్ అయితే ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా జీడిపప్పు మీరు ఉంటే ఉపయోగించవచ్చు, లేదంటే ఆప్షనల్ తీసేయచ్చు. నా దగ్గర ఉంది, అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను వేసానండి. దీనివల్లే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా కొద్దిగా నూనెలో వేపేసి తీసుకుని బయట పెట్టుకోవాలి. మనం లాస్ట్లో దీన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. నేనైతే తీసాను. మీ దగ్గర లేకపోతే పర్వాలేదండి, వదిలేయచ్చు. దాని తర్వాత నేను చిన్న చిన్న పీసులుగా చేసిన ఒక 4 నుంచి 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా. ఈ కర్రీకి అయితే సరిపోతాయి. దీని అన్నిటిని కూడా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం కొద్దిగా వేపుకోవాలి బాగా. అదేవిధంగా దీనిలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పోపులు, జీలకర్ర కానీ పోపు అన్నీ మిక్స్ అయి ఉన్నటువంటి పోపు యూజ్ చేశాను. కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా బిర్యానీ ఆకులు. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది, మీరు కూడా చేయండి. దీన్ని అంతటిని కూడా రెడ్ కలర్ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. రెడ్ కలర్ వచ్చినాక మటన్ దీంట్లో యాడ్ చేయాలి. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చింది. ఇలాగైతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మటన్ యాడ్ చేయాలి. ముందుగా 1/2 kg మటన్ తీసుకొని మ్యారినేట్ చేసాం కదండి, దాని తట్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 15 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ బయటకు వచ్చినంత వరకు అయితే మొత్తం అంతా కలుపుకోవాలి. వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, అప్పుడు చికెన్ బాగా మ్యారినేట్ అయినట్టు. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉంచాలి. 10 నిమిషాల తర్వాత తీస్తే వాటర్ మొత్తం అది బయటకు వచ్చేస్తుంది. మధ్యలో కలుపుకోవాలి. 5 మినిట్స్ 6 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది. ఈ ప్రాసెస్ 2 నుంచి 3 నిమిషాలు రిపీట్ చేయండి. లోన వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. దాంతోపాటుగా కొద్దిగా 2 నుంచి 3 టమాటీలు ఇందులో యాడ్ చేయాలి. నేనైతే 3 టమాటాలు యూజ్ చేస్తున్నాను. 1/2 kgకి అయితే చిన్న టమాటాలు 3 అయితే సరిపోతాయి. దాంతోపాటు మటన్ ఉడకడానికి కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి
మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఎక్కువ టైం అయితే ఉడికించాల్సి వస్తుంది. కొద్దిగా ఇప్పటి నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లాస్ట్ వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, ఒక 15 నిమిషాల వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచాలి. మొత్తం అంతా కూడా ఉడికిపోయింది, చూసారు కదండి. టమాటాలు కూడా ఉడికిపోయి ఈ టైంలో వాటర్ కూడా పూర్తిగా డ్రై అయినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకో 10 నిమిషాల వరకు అయితే ఉడికించాను. మటన్ అయితే ఉడికిపోయిందండి. దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా మనం ముందుగా వేపు ఉంచుకుంటామంటే ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచితే మ్యాక్సిమం మటన్ అయిపోయినట్టేనండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మొత్తం మ్యాగ్నెట్ కూడా ఒకసారి పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆపేసేస్తే సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.